హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భారతీస్ కుకింగ్. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ వెరీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి, బేసిక్ ఉప్మా. దానికి నేను తీసుకున్న పదార్థాలు ఏమిటంటే ఒక ఉల్లిపాయ, 2 గ్రీన్ చిల్లీస్, ఒక చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. సో అన్నీ చాప్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను, హీట్ అయింది. ఆయిల్ వేసుకుందాము. టూ స్పూన్స్కి ఆయిల్ వేసుకుంటున్నానండి. తొక్క మినపప్పు, ఉప్మాలోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆవాలు, పప్పులు వేగాయండి. కరివేపాకు, అలానే కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం చాపు చేసి వేసుకుందాం. అలాగే తురుముకున్న అల్లం ముక్కలు, అల్లం ముక్కలు బాగా వేగిపోకుండా కొంచెం మనకి ఆ పచ్చిదనం అనేది కొంచెం ఆ ఫ్లేవర్ తెలిసేలానే ఉంచుకుందామండి. ఉప్మా తినేటప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం ఫ్రై చేసుకుందాము. మన ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇందులో ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు నేను ఈ చిన్న గ్లాస్తో 2.5 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటా. 5 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇంకొక ఎక్స్ట్రా 2 గ్లాసెస్ వేసుకుంటాను వాటర్. నేను టోటల్ 7 గ్లాసెస్ వేసుకుంటున్నానండి. దీంతో 7. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడే వేసేసుకుందాం సాల్ట్. ఫ్లేమ్ నేను హైలో పెట్టేస్తున్నాను. వాటర్ మనకి బాగా బాయిల్ అయినప్పుడు
ఆ బాయిలింగ్ స్టేజ్లో మనం ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలి. సో సాల్ట్ కూడా నేను కొంచెం వేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్. మరీ ఎక్కువైనా బాగోదు, మరీ తక్కువగా అయినా కూడా బాగోదు. నాకు సరిపోతుంది ఆ సాల్ట్. ఒకసారి ఇట్లా తిప్పుకొని మూత పెట్టేసుకోండి. మనకు వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. నేను రవ్వ వేసేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేసుకుందాం రవ్వ అనేది. స్లోగా ఇట్లా వేసుకుంటూ ఇట్లా మిక్స్ చేయాలి. జాగ్రత్త అండి వేసేటప్పుడు, ఇవి ఉడికేటప్పుడు పైకి లేచి మన చేతుల మీద కూడా పడతాయి. బాగా కాలుతుంది అప్పుడు మనకి. జాగ్రత్తగా వేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టేస్తాను. జస్ట్ ఉప్మా త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్కి మూత పెట్టి ఉంచుతానండి. మన ఉప్మా రెడీ అయిపోయి ఉంటుందండి. ఎస్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చక్కగా ఇలా చేసుకోండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడిగా తింటేనే ఉప్మా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా మనకి. ఓకే, ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాము. మన టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.